వెల్కమ్ టు స్వరూపాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. నేను మీ రూపని. రోజు ఎంతో టేస్టీగా హెల్తీగా రాగి పిండి గోధుమ పిండితో రాగి బూరెలు చేయబోతున్నాను. ఎలా చేయాలో చూసేద్దామా మరి. 1/2 కేజీ రాగి పిండి, 1/2 కేజీ గోధుమ పిండి అండి. ఈ గ్లాస్ 1/2 కేజీ గ్లాసు రాగి పిండి 1/2 కేజీ వేసాను, గోధుమ పిండి 1/2 కేజీ వేసాను. ఇది మొత్తం ఇది కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకొని బెల్లం 1/2 కేజీ వేసుకొని గ్లాస్ వాటర్ పోసుకున్నానండి. ఇట్లా కలుపుకున్నాక సిరప్లా ఉంటే చాలండి, పాకం అవసరం లేదు. ఇందులో ఇలాచీ పౌడర్ 1 స్పూన్ వేసుకున్నాను, నెయ్యి 2 స్పూన్స్ వేసుకున్నాను, అలాగే నువ్వులు కూడా 4 స్పూన్స్ వేసుకున్నాను, కొబ్బరి 1/2 కప్ వేసుకొని ఇప్పుడు మొత్తం ఇట్లా కలుపుకోవాలి. కలుపుకున్నాక మనం కలిపిన గోధుమ పిండి రాగి పిండి మొత్తం ఇది మొత్తం ఇందులో కలిపేసేసుకోవాలి. స్టవ్ బంద్ చేసేసుకోవాలండి. ఇప్పుడు ఈ కలుపుకున్న పొడి పొడిగా ఉంటుందండి, వేడిగా ఉంటుంది. ఇప్పుడు మనం నీళ్ళతో మనకి ఉండలు రావాలి కదా, అందుకని వాటర్ అనేది కొంచెం పోసుకుంటే కలుపుకోవాలి. నేనైతే చల్లటి వాటరే పోసుకున్నానండి. ఇట్లా ముద్దలాగా కలుపుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టుకొని ఆయిల్ పోసుకున్నాను. ఆయిల్ హీట్ కావాలి కానీ ఇంతలోనేమో నిమ్మకాయ సైజ్ అంత ఉండలు తీసుకొని ఇట్లా ఒత్తుకోవాలి. మన బూరెల్లాగా పలసగా ఉండొద్దు బూరెలు అనేవి. ఆయిల్ హీట్ అయ్యిందండి. ఇప్పుడు ఒక్కొక్కటి ఇట్లా వేసుకోవాలి. చూసారుగా బూరెలు ఎట్లాగా వేగినాయో, మంచిగా ఉబ్బినాయి కూడా. ఇప్పుడు ఒకేపు కాలాక ఇంకొకేపు టర్న్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ బూరెలు తీసేసుకొని మనం మూకేళ్ళు ఇప్పుడు గంట ఉంటుంది కండి, జాలి గంటలు వేసుకోవాలి. ఆయిల్ అనేది కిందకు పోతుంది. అయిపోయాక మనం బేసన్లో వేసేసుకోవాలి. మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇదివరకు మనం ఇంతకు ముందు లాగానే ఈ బూరెలు ఇట్లాగా వేసేసుకోవాలి. ఇట్లా టర్న్ చేసుకోవాలి. ఒకేపు కాలాక ఇంకోపు మళ్ళీ తీసేసుకోవాలి. ఇలాగనే చేసుకోవాలండి. ఈజీ రెసిపీ అండి. చూసారు కదా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.